నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళింది కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మర్డర్లు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద దాడుల గురించి కాకుండా ఇండియా కూటమితో మంతనాలు జరుపుతున్నారంట. దీనికి సంబంధించి కూడా ఇండియా కూటమిలో చాలామంది ముఖ్య కీలక నేతలు కూడా ఢిల్లీ ఓకే అయింది అన్నట్టుగా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయంట. సో దీంట్లో నిజమే అంట. అంటే ఈ విషయాన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించారా అధికారికంగా? లేదు కదా. లేనప్పుడు ఎందుకు ఈ స్పెక్యులేషను? ఇండియా కూటమి నుంచి కొంతమంది నాయకులు వచ్చారు అక్కడికి. ఎన్డీఏ కూటమి నుంచి ఎవరూ రాలేదు ఈయన ధర్నా దగ్గరికి. అఖిలేష్ యాదవ్ కీలకమైనటువంటి నేతే అక్కడ. అవును, ఆయన వచ్చాడు, ఆయన వచ్చి మాట్లాడాడు. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గారి శివసేన నుంచి ఆవిడ ప్రియాంక చతుర్వేది వచ్చి మాట్లాడారు. అన్నాడీఎంకేలో ఒక ముక్క నుంచి ఒకళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళారు. తర్వాత ఈ ప్రాసెస్లో చాలామంది ఇండియా కూటమి నుంచి మాత్రమే వచ్చి మాట్లాడి వెళ్ళారు తప్ప ఎవరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయం పట్టించుకుని సీరియస్గా ప్రోబ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మేరకు మాట్లాడలేదు ఎవరు. ఇలా చేయటం తప్పు. దీని గురించి కొంచెం పట్టించుకోవాలి సభ్య సమాజం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం తప్పు అని చాలా వేగ్గా మాట్లాడేసి, ఏది ఏమైనప్పటికీ జగన్ ఢిల్లీ వచ్చి కార్యక్రమం చేయటం ముదావహం. ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మా సహాయం తీసుకోవచ్చు అని చెప్పి జస్ట్ సాలిడారిటీ తెలిపి వెళ్ళిపోయారు తప్ప జగన్ గారి డిమాండ్లు తమ డిమాండ్లుగా ఎవరు మాట్లాడలేదు అక్కడ. కేంద్ర ప్రభుత్వం తాలూకా ప్రస్తావనలు ఏం లేవు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం గురించి కొంతమేరకు మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేశారు. చాలా స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్డ్ రిపోర్టు కావాలి, దీని గురించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ప్రోబ్ చేయాలి, దీని మీద ఒక ఎంక్వైరీ వేయాలి, కమిషన్ వేయాలి, ఇలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు ఎవరు. ఇలాంటి డిమాండ్లు కూడా ఎవరూ చేయలే. అంటే ఏమిటి, ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనేది ఒక హోప్. వస్తే బాగుంటుంది, వస్తే అంటే ఇండియా కూటమిలోకి వస్తే సరిపోతుందని వాళ్ళు అనుకోవడం లేదు. ఆయన తన పార్టీని చేస్తే కాంగ్రెస్లో మెర్జ్ చేయాలి, విలీనం చేసి తను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలి, కాంగ్రెస్ నాయకుడు అవ్వాలి. అంతే తప్ప ఆయన విడిగా వైసీపీని అలా ఉనికిలో ఉంచి వైసీపీగా ఇండియా కూటమిలోకి అనేది వాళ్ళకి అభిమతం కాదు. ఎందుకంటే వైసీపీ అనేది ఉంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ రైజ్ అనేది జరగదు. వైసీపీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు కొంత ప్రయత్నం చేయవచ్చు కాంగ్రెస్ని లేపటానికి. దాదాపుగా ఇది మూడో ఎన్నిక. కాంగ్రెస్ ఏమాత్రము పెర్ఫామ్ చేయలేదు, జీరో పెర్ఫార్మెన్స్లో. కాంగ్రెస్ పార్టీ జీరో పెర్ఫార్మెన్స్లో ఆంధ్రప్రదేశ్లో మూడో ఎన్నిక కూడా జరిగిపోయింది. అంటే ఇప్పుడు కొంచెం ఓట్ షేర్ పెరిగింది, పెరగలేదు, ఈసారి ఇంకా తగ్గింది. కాంగ్రెస్కి ఇంకా తగ్గడానికి రీజన్ కూడా చెప్పాడు కేవీపీ గారు. ఈసారి పోటీ యాంటీ జగన్కి అనుకూలమా వ్యతిరేకమా అనే దాని మీద జరిగింది. కాబట్టి జగన్కి వ్యతిరేకంగా పెర్ఫామ్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని ఓటర్ అనుకుని కూటమి వైపు వెళ్ళిపోయారు అందరూ టోటల్గా. అందుకని కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ కూడా డ్రాప్ అయింది అని ఆయనే చెప్పాడు, ఒక వివరణ ఇచ్చుకున్నాడు ఆయన కేవీపీ గారు. సో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే కూడా ఓట్ బ్యాంక్ తగ్గింది దానికి. ఈ మొత్తం పరిస్థితి గమనిస్తే కూటమి గెలుపు కోసం విపరీతంగా శ్రమపడింది ఆవిడ షర్మిల గారు. అంటే ఆవిడ చెల్లెలు సునీత గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ప్రచారం కూటమి విజయానికే దోహదపడింది. అందుకనే వారి ప్రచారాన్ని మొత్తాన్ని కూడా తెలుగుదేశం మీడియా భుజాన వేసుకుంది. ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, మరొక మాధ్యమం కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, టోటల్గా షర్మిల గారి లేకపోతే సునీత గారి ప్రసంగాలన్నింటినీ భుజాన మోసింది తెలుగుదేశం మీడియా.
ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ కూటమి గెలుపు కోసం కృషి చేసింది అనటంలో తప్పేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే దాని ద్వారా వాళ్ళు సాధించింది ఏమిటి? ముందు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తొలగించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనేది ఒక హోప్. ఆ హోప్ ఏ మేరకు నిలబడుతుంది? ఇప్పుడు అక్కడే ఎన్డీఏకి ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సిగ్నల్ ఏమిటి? ఒకవైపు 1,00,000 కోట్ల కుంభకోణాలు అవి మాట్లాడుతున్నారు ఇక్కడ శ్వేతపత్రాలు పెట్టి. ఈ శ్వేతపత్రాల ఒరవడిలో ఆయన చెప్పినట్టు సిబిసిఐడి ఎంక్వైరీ అలాగే ఈడీని దింపుతాము ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో నేరస్తులు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించొద్దు, కక్ష సాధింపు విమర్శలు ఉన్నప్పటికీ ముందుకే వెడదాం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు అసెంబ్లీలో. ఆ ప్రకారం ఏదైనా అరెస్టు వైపుగా కదిలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే మేం ఆల్టర్నేటివ్ కూడా చూసుకోగలము, మాకు ఇంకో విండో తెరిచి ఉంది అక్కడ అనేది ఆయన ఎన్డీఏకి చెప్పదలుచుకున్నాడు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం ద్వారా. ఆయన కాంగ్రెస్లో విలీనం కావడానికి అంత సుముఖంగా లేడు. ఒకవేళ విలీనం అనే మాట వస్తే ఇమీడియట్గా ఆయన మీద ఏ కార్యక్రమం తీసుకోవాలో అది చేస్తారండి. జైలుకి పంపిస్తారంటారా? డెఫినెట్గా జరుగుతుంది అది. ఆ కార్యక్రమం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రాం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకూడదు, అలా ఉంచాలి దాన్ని లైవ్లో. ఉంచటం ద్వారా కాంగ్రెస్ పార్టీ అక్కడ తలెత్తకుండా చేయొచ్చు. ఏపీలో వైఎస్ఆర్సీపీ వలన 2 ప్రయోజనాలు ఆశిస్తోంది ఎన్డీఏ బీజేపీ. ఒక ప్రయోజనం కాంగ్రెస్ పార్టీ తిరిగి తలెత్తకుండా చూడటం, రెండో ప్రయోజనం చంద్రబాబు తోక జాడించకుండా చూసుకోవటం. ఈ రెండిటికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవసరం. అందుకని జగన్మోహన్ రెడ్డిని అలా చావకుండా బతకకుండా అలా ఉంచారు. ఆయన ఎందుకైనా మంచిదని ఢిల్లీలో కాసేపు ఇండియా కూటమి నేతల్ని పిలిచి ఈయన ఆహ్వానిస్తేనే వచ్చారు వాళ్ళు. చాలామందిని ఆహ్వానించాడు ఆయన. అందులో కొంతమంది వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే స్క్రిప్టెడ్గా మాట్లాడి వెళ్ళిపోయారు. అయితే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే లోపలికి వచ్చేసి విలీనం అయిపో, మేము చూసుకుంటాం అనేటువంటి సిగ్నల్ పంపు చేసి ఉండొచ్చు ఆయనకి. ఇప్పుడు ఆయన ఒకవేళ పార్టీని విలీనం చేస్తే, లేదు ఆయన ఇండియా కూటమిలోకి వచ్చేస్తే షర్మిల గారి పరిస్థితి ఏమిటి అనేది ఇంకొక గొడవ. ఆవిడ అక్కడ ఉంటుందా, లేకపోతే అక్కడి నుంచి లేచి తెలుగుదేశం పార్టీలో చేరిపోతుందా అని కూడా ఒక చర్చ జరుగుతోంది బయట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిపినటువంటి కార్యక్రమం తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం జరిపినటువంటి కార్యక్రమం. ఆయన నిజానికి ఎక్కడ చేయాలి నిరసనలు? ఎక్కడ హత్య జరిగితే అక్కడ కలెక్టరేట్ దగ్గర కూర్చుని గొడవ చేయాలి. అది ఆయన చెప్పిన సిద్ధాంతమే, నేను చెప్తున్న సిద్ధాంతం కాదు. ఆయన సోనియా గాంధీతో ఎక్కడ డిఫర్ అయ్యాడు? ఓదార్పు యాత్ర అప్పుడు అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఓదార్చి పంపించే అంది ఆవిడ. ఈయనేమన్నాడు, అది మన సాంప్రదాయం కాదు, ఎవరైతే చనిపోయారో వారి ఇంటికి వెళ్ళి ఓదార్చడం మన సాంప్రదాయం అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? హత్య జరిగిన చోట ఆందోళన చేయటం మన సాంప్రదాయం ఆయన చెప్పిన ప్రకారమే. అది మానేసి అన్ని హత్యలకి కలిపి ఢిల్లీలో వెళ్ళి నిరసన ప్రకటించి వచ్చేసాడు. అంటే సోనియా గారు చెప్పిన పద్ధతులు. అది కూడా ఎక్కడ జంతర్ మంతర్కి 10 జనపథ్కి పెద్ద దూరం ఏమి ఉండదు. అంటే కొంచెం మన ఏరియాకి వస్తున్నాడు ఇతను అనిపించి ఉండొచ్చు ఆవిడకి. అలా వెళ్ళి ఒకసారి పలకరించి వస్తాడేమో చూడండి అని కూడా చెప్పి ఉండొచ్చు. అందులో భాగంగా అఖిలేష్ యాదవ్ మరొకళ్ళు వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళారు, అంతవరకే. ఇది వాళ్ళ వేలో నుంచి. ఈయన వేలో నుంచి వీళ్ళు రావటం వలన ఎన్డీఏ కొంచెం స్పెషల్గా చూస్తుంది ఈ విషయాన్ని. జగన్ చేజారిపోతాడా
అని అనుమానం వస్తే, అంటే వాళ్ళ ప్రోగ్రాం ఏంటి, వచ్చే ఎన్నికలు 29 ఎలక్షన్లో గెలుపు అనేది ప్రోగ్రాం. దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఎంపీ కూడా అటువైపు వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళలేదు, వచ్చే ఎన్నికల్లో కూడా వెళ్ళకూడదు కాంగ్రెస్కి. దాన్ని కట్టడి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ లైవ్లో ఉండాలి. తన మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకేం తక్కువేం లేవు. ఆయనకి ఇక్కడ అంటే రాజ్యసభలోనూ ఇక్కడ కలిపితే మంచి నెంబరే ఉంది ఆయనకి. దాదాపు 14-15 వరకు నెంబర్ వస్తుంది. 14 నెంబర్ ఉంది కదా ఆయనకి. ఇంకేమిటి, హ్యాపీయే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. సో ఆ బలాన్ని చూపించి ఎన్డీఏతో ఆయన గేమ్ నడుపుకొని ఏదో సేఫ్ అవుదామని చూస్తున్నాడు. నిజానికి 2014లోనే చంద్రబాబు నాయుడు చెప్పుంటాడు కదా అతన్ని కంట్రోల్లోకి తీసుకోమని. తీసుకోలేదు కదా బీజేపీ, అలా ఉంచింది కదా ఆయన లైవ్లో. ఆ రోజు ఎందుకు ఉంచిందో ఈరోజు కూడా అందుకే ఉంచుతోంది. అది ఆయన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. సో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఆయన సేఫే. నా ప్రాబ్లం సార్ అది కూటమి ఎన్డీఏలో కలుస్తున్నారా అని, సారీ ఇండియా కూటమిలో కలుస్తున్నారా అని. కలవటం అనేది లేదండి. కలవటం అనేది చేస్తే తనకి ఇబ్బందే జగన్మోహన్ రెడ్డికి. చేరటం అనేది వాళ్ళకి కూడా ఇష్టం కాదు. వస్తే పూర్తిగా మెర్జ్ అయిపోవాలి, విలీనం అయిపోవాలి. ఆ విలీనం కాకుండా ఇండిపెండెంట్గా ఉంటే కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి కాంగ్రెస్ పార్టీకి ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చి ఎమర్జ్ అయింది. తిరిగి ఏపీ ఓటర్కి కాంగ్రెస్కి ఆ గ్యాప్ పోవాలంటే వైఎస్ఆర్సీపీ ఆ గ్యాప్ని పెంచింది. ఇప్పుడు తిరిగి ఓటర్ని కాంగ్రెస్ కనెక్ట్ కావాలంటే వైఎస్ఆర్సీపీ అక్కడి నుంచి అంతర్ధానం అవ్వాలి. అది కండిషన్. టోటల్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నవాళ్లే. కాంగ్రెసే వైఎస్ఆర్సీపీగా అవతారం ఎత్తింది అక్కడ. ఇప్పుడు ఇది అవతార పరిసమాప్తి అని అంతర్ధానం అయితే అప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ పునరుజ్జీవం వస్తుంది. ఇప్పుడు రామాయణంలో పరశురాముడు వచ్చి ఆ చాపం రాముడికి ఇచ్చేసి అంతర్ధానం అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారి చేతిలో చాపం ఉంచి అంతర్ధానం అయిపోతే ఓకే. అలా కాకపోతే ఎలా అనేది ఒక గొడవ ఉంది. ఈ జరుగుతున్నటువంటి చర్చలు, ఈ వ్యవహారం, మొన్న ఇండియా కూటమి నాయకులు వెళ్ళటం, ఇదంతా ఆవిడ సీరియస్గా గమనిస్తోంది షర్మిల. ఏదైనా జరిగితే ఏమిటి నా పరిస్థితి అనే ఆలోచనలో ఉంది ఆవిడ. ఆవిడ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాస్తవంగా ఇది పొలిటికల్ గొడవ కాదు, ఆస్తుల గొడవే. ఆస్తుల గొడవ సెటిల్ చేసేసుకుంటే నేను కూడా నీతో కలిసిపోతాను అని ఒక సంఘీభావ కార్యక్రమం పార్టీ నాయకత్వం నుంచి మొదలుపెట్టించి సెటిల్మెంట్ చేసేసుకుని కూల్గా పార్టీలో అన్నచాటు చెల్లెలుగా ఆవిడ తిరిగి సాగిపోవచ్చు, ఏం కాదు. దానికంటే ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారేమో అని కూడా ప్రచారం జరిగిపోతుంది. ఎందుకు, అక్కడ ఇండియా కూటమి నాయకులు ఎక్కువ మంది వచ్చేసరికి తెలుగుదేశంలో చేరటం అనేది అది అంతిమ నిర్ణయం. చేర్చుకుంటాడు. ఆయనకు వచ్చిన నిజానికి ఆయనకి చాలా హెల్ప్ చేసింది ఆవిడ. ఆయన ప్రతి మీటింగ్లోనూ షర్మిల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికల ప్రసంగం లేదు చంద్రబాబుది. సో ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారి ఆయుధాన్ని వాడాడు ఆయన చంద్రబాబు. సో అంత చేసినప్పుడు పైగా ఆయనకి లాస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది ఆవిడ. ఇంత చేసినటువంటి తన మిత్రుడి కూతురుని తన పార్టీలో ఆశ్రయం కల్పించడం ఆయనకి పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి చేరితే చేరొచ్చు. కాకపోతే వైఎస్ఆర్ ఆశయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు, రాజన్న రాజ్యం, ఇవన్నీ రాజన్న రాజ్యం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా నడుస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.